ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9 నుండి 10 వచనాలు చదువుకుందాం. యవనుడా, నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, యు డూ వాట్ ఎవర్ యు వాంట్, నీకు ఏది కావాలంటే అది చెయ్యి అంటే ఆయన సర్కాస్టిక్ అంటున్నాడు. ఏంటిదంటే, నువ్వు ఏదైనా చేసుకో, నువ్వు ఏదైనా ఆనందించు, సంతుష్టిగా ఉండు. నీ హృదయం ఏది చెప్తుంది అంటే, ఇప్పుడు లోకం ఏం చెప్తుంది అదే. గో డూ వాట్ యువర్ హార్ట్ సేస్, డూ వాట్ యువర్ హార్ట్ సేస్, డూ వాట్ మేక్స్ యూ హ్యాపీ అని లోకం చెప్తా ఉంటే, ఈయన కూడా సర్కాస్టిక్గా సొలొమోన్ రాజు ఏం చెప్తున్నాడంటే, ఏమైనా చేయి కానీ మర్చిపోద్దు, నువ్వు ఏది చేసినా క్రియకి కానీ కార్యానికి కానీ తలంపుకి కానీ మాట కానీ దానికి ఒక రోజు తీర్పు ఉందని మాత్రము మర్చిపోద్దు. ఈరోజు శారీరకంగా మీరేమైనా చేయకూడనిది చేశారా? మానసికంగా తలంపుల ద్వారా తలంచకూడనివి తలస్తున్నారా? శారీరకంగా మానసికంగా తలంపుల ద్వారా, అదే రీతిగా ఆధ్యాత్మికంగా ఆత్మీయతలో కూడా చేయకూడనివి ఏమైనా చేస్తున్నారా? గమనించండి. నేను మరలా అదే చెప్తూ ఉంటాను. ఏంటిదంటే, మనము ఏది విత్తుతామో ఆ పంటనే కోస్తాం. ఈరోజు మీరు ఏం చేస్తున్నారో దాని పరిణామము మనం అనుభవించాలి. దాని కాన్సిక్వెన్స్ వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. ఈ రోజు నుండి మీరు ఈరోజు చేసేది 10 సంవత్సరాల తర్వాత అది మీకు ఆశీర్వాదకరంగా ఉంటుందా లేకపోతే శాపంగా ఉంటుందా? ఈరోజు మీ శరీరంతో చేసేది అది మీకు ఆశీర్వాదకరంగా ఉంటుందా శాపంగా ఉంటుందా? ఈరోజు మీరు తినేది అది మీకు హెల్త్ని ఇస్తుంది అంటారా, ఆరోగ్యం ఇస్తుంది అంటారా, లేకపోతే మీకు పెద్ద తంట అవుతుందా, ముప్పు తెస్తుందా? జ్ఞాపకం చేసుకోండి, ఏది చేసినా దానికి ఒక కాన్సిక్వెన్స్ ఉంటుంది. ఎందుకు ఉండాలి అంటే, దట్ ఈస్ ద సైకిల్ ఆఫ్ లైఫ్. దట్ ఈస్ ద సైకిల్. ఈరోజు చాలా మంది ఇర్రివర్సిబుల్ కాన్సిక్వెన్సెస్, మరి ముఖ్యంగా చాలా మంది పెద్ద తప్పు చేసేది ఏ విషయంలో అంటే, డబ్బు విషయంలో, వివాహ విషయంలో. డబ్బు విషయంలో చేయకుండాల్సిన అప్పులు చేస్తూ ఉంటారు. డబ్బు విషయంలో అక్కర్లేని ఖర్చు పెడుతుంటారు. డబ్బులు లేని పరిస్థితుల్లో కూడా ఆడంబరాల కోసము, డంబము కోసము, ఇతరులకి చూపించడం కోసము, సేల్ ఉందని చెప్పగానే వాళ్ళకి డబ్బు లేకపోయినా అప్పు అయినా చేస్తుంటారు. ఎందుకంటే మనుషుల ముందు చక్కగా అనిపించాలి, నాకు ఆనందం తెస్తుంది. రీటైల్ థెరపీ అంటారు. ఏంటిదంట రీటైల్ థెరపీ అంటే ఏంటిదంటే, వారు ఎంతగా బట్టలు కొనుక్కుంటారో, వారికి ఇష్టం వచ్చినది కొనుక్కుంటారో అది వారికి ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి వారు ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధము. కానీ మర్చిపోతుంటారు ఏంటిదంటే, ఆ డబ్బులు లేని పరిస్థితి, అడగంటిపోయిన పరిస్థితి కూడా ఎంతో దుఃఖాన్ని, అప్పుతోటి మిగిలిన పరిస్థితి ఇంకా డబుల్ బాధని, ఇంకా రెండంతల బాధని తెచ్చిపెడుతుందని మర్చిపోతుంటాం. ఈరోజు డబ్బు విషయంలో చేయకుండాల్సినవి చేస్తున్నారా? అదే రీతిగా వివాహ విషయంలో చేయకుండాల్సినవి చేస్తున్నారా? అదే రీతిగా మీ సంబంధాలు, మీరు ఎవరితో సంబంధం కలిగి ఉన్నారు, ఆ వ్యక్తి ఎవరు? అయ్యో, చాలా మంది యవనస్తురాలు వచ్చి చెప్తూ ఉంటారు, ఆ అబ్బాయి నమ్మిచ్చేసాడు, నన్ను వివాహం చేసుకుంటా అన్నాడు, అంత మభ్యపరిచాడు, అంతగా నన్ను కాన్ఫిడెంట్గా చేస్తాడు, ఆయననే నన్ను వివాహం చేసుకుంటాడని. ఆఖరికి చూస్తే ఇప్పుడు ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్, ఆయన ఎక్కడికి పోయాడు, అడ్రస్ లేకుండా పోయాడక్క. నేను నాది సమస్తం ఆయనకి ఇచ్చేస్తాను, నా కన్యత, మై వర్జినిటీ ఐ గేవ్ ఇట్ టు హిమ్, నా కన్యత్వం ఆయనకి ఇచ్చేసాను, నాది అంతా కూడా అప్పచెప్పాను, నేను ఇంకా ఆయన బిల్స్ కూడా నేను కట్టేదాన్ని అని చాలా మంది స్త్రీలు, యవనస్తురాలు వచ్చి నాకు చెప్పేవారు. ఆయన ఖర్చులకి అంతా నేను ఇచ్చేదాన్ని, ఆయన బట్టలు కానీ నేను కొనేదాన్ని. నాకు అటు సైడ్ ఉన్నవారు నాకు తెలియదు, కానీ ఎక్కువగా నేను యవనస్తురాలతో మాట్లాడుతుంటాను కాబట్టి వారు చెప్పింది చెప్తున్నాను. ఇర్రివర్సిబుల్ కాన్సిక్వెన్సెస్ మరలా మీరు పొందుకోగలుగుతారా? మరలా మీ యవన జీవితాన్ని, పరిశుద్ధతని మరలా పొందుకోగలుగుతారా? ఒకసారి పోగొట్టుకున్నారంటే మళ్ళీ పొందుకోగలుగుతారా? అవి ఇంకా ఇర్రివర్సిబుల్ కాన్సిక్వెన్సెస్, ఇంకా అవి రావు, మార్చలేము, అవి మరలా తిరిగి పొందుకోలేము. ఈరోజు ఏ విషయంలో మీరు తప్పు చేస్తున్నారు, ఏ విషయంలో కంగారు పడుతున్నారండి? అందుకే నేను దేవుని వాక్యం తెలియజేస్తుంది, మీరు ఏదైనా చేయండి, కానీ ఒకరోజు తీర్పు ఉంది మాత్రం మర్చిపోద్దు. ఒకరోజు దేవుడు మిమ్మల్ని లెక్క అడుగుతాడని మాత్రం మర్చిపోద్దు. ఈరోజు ఏ విషయంలో మనం ప్రతి లోకంలో మాట్లాడిన ప్రతి వ్యర్థమైన మాటకి మీరు లెక్కప్ప చెప్పాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. వ్యర్థమైన మాటకే లెక్కప్ప చెప్పాలంటే మనం చేసే కార్యాలకి ఇంకెంతగా లెక్కప్ప చెప్పాలి, మనం చేసే క్రియలకి, పని చేసే తప్పులకి, పాపాలకి ఇంకెంతగా లెక్కప్ప చెప్పాలి, అక్కర్లేని ఖర్చులకి ఇంకెంతగా లెక్కప్ప చెప్పాలి. నేను నమ్మి అన్నీ చేస్తే వాట్ హ్యావ్ యూ డన్ అని దేవుడు మనల్ని చూసి అడిగితే, బలా మంచి నమ్మకమైన దాసురాలా అని పిలవగలుగుతారా? లేకపోతే
నిష్ప్రయోజనమైన వంకరి జనాంగమా అని మనల్ని, లేకపోతే వంకరిగా నడిచే బిడ్డగా నువ్వు ఉన్నావు అనేసి మనల్ని త్రోసివేస్తాడండి. వాట్ ఆర్ యూ ఆర్ యూ స్టిల్ ఫెయిత్ఫుల్ ఇన్ గాడ్ సైట్? అందుకే నేను ఇందాక చెప్పాను, ఏది చేసినా ఇది దేవుడు మెచ్చుతాడా, ఇది దేవుడికి ఆనందం కలిగిస్తుందా, ఇది దేవుని చిత్తమా అని ఇటువంటి ప్రశ్నలతోటి మీరు ముందుకు వెళ్తున్నారా? చేసే ప్రతి నిర్ణయంలో, చేసే ప్రతి పనిలో, మాట్లాడే ప్రతి మాటలో, తలంచే ప్రతి తలంపులో, ఒకవేళ దేవుడు కానీ ఇక్కడ ఉండి నన్ను అడిగితే విల్ హీ లైక్ ఇట్, ఆయన మెచ్చుతాడా అని ప్రశ్నించుకోవాలి, గ్రహించుకోవాలి. డోంట్ డూ ఎనీథింగ్ ఫిజికలీ, మెంటలీ, ఇమోషనలీ, స్పిరిచువలీ దట్ యూ కెన్ నాట్ రివర్స్. ఇర్రివర్సిబుల్ కాన్సిక్వెన్సెస్ ఈ యవన కాలంలో, మరి ముఖ్యంగా యవన బిడ్డలు ఉన్న మనం అందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. మీ సంబంధాల విషయంలో, వివాహ విషయంలో, అదే రీతిగా చదువు విషయంలో, కెరియర్ విషయంలో, అబ్రాడ్కి వెళ్ళే విషయంలో కంగారు పడకండి. ఎవరో చేశారని చేయకండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే, దేవుడు చిత్తం అని తెలిస్తే మాత్రమే ముందుకు వెళ్ళండి, ముందడుగు వేయండి.